గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీగ్రమ్. సో ఫైనలీ మేము అరకు అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం 3 days ట్రిప్. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి 5:20కి అలా బస్ ఎక్కాము. 5:56 కల్లా రీచ్ అయిపోయాయి అనమాట. 6:45కి మా ట్రైన్. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మా బ్యాచ్, మేమందరం కలిపి ఇలా వెళ్తున్నాం అనమాట. మొత్తం 5 members, కజిన్స్ ఉన్నారు, ఇంకా నా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. మొత్తం కలిపి వెళ్తున్నాం. ఇంకా బోర్ కొడుతుందని చెప్పి యూనో కార్డ్స్ కూడా తీసుకున్నాం. ఫుల్ ఫన్ అయిందనమాట. సాంగ్స్ అవి పెట్టుకొని ఫుల్గా ఫన్తో వెళ్ళాము. ఇంకా కరెక్ట్గా 11:45 or 12కి అలా రీచ్ అయిపోయినారు. ఈ స్కూల్ అనేది అరకులో చాలా ఫేమస్ అంట. మొత్తం ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఆ పెయింట్. మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే అరకు పైనరీ అనమాట. మా షెడ్యూల్లో అదే ఫస్ట్ ప్లేస్. మేమున్న రిసార్ట్కి దగ్గరలో అనమాట ఇది. సో అందుకనే ఫస్ట్ అరకు పైనరీ అయితే విజిట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది, పైన్ ట్రీస్తో మొత్తం అంతా. ఇదైతే కెఫే, వుడెన్ డెక్ అనమాట. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే చాలా బాగా జరుగుతుంది. దింసా డ్యాన్స్కి కరెక్ట్గా వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా బాగా రెడీ అయ్యి దింసా డ్యాన్స్ చేశారు. మాకు కూడా చేయాలనిపించింది. సో మేము కూడా జాయిన్ అయ్యాం. ఆ వీడియో అయితే చూసేయండి మొత్తం. సో నేను ఈ వ్లాగ్ 3 parts కింద తీస్తానన్నమాట. సో మీకు లాస్ట్ పార్ట్లో చెప్తాను బడ్జెట్ ఎంత అయింది, ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఏంటి, గైడ్కి ఎంత ఇస్తున్నాం, ఏంటి అనేది అన్నీ మీకు డీటెయిల్గా లాస్ట్ పార్ట్లో చెప్తాను. దింసా డ్యాన్స్ అవ్వగానే పైనరీలో మేము చాపరాయికి వచ్చామన్నమాట. చాపరాయిలో వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువే ఉంది, పర్వాలేదు, వెళ్ళొచ్చు. మరి అంత డేంజర్గా అయితే ఏం లేదు. బయట ఇలా కబాబ్స్ అయితే అమ్మారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే లెమన్ కాకుండా ఆరెంజ్ ఇచ్చారనమాట. దాని తర్వాత మేము ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, జిప్ లైనర్, సైక్లింగ్, ఇంకా బోట్ కూడా ఉంది. దాని తర్వాత చాలామంది ఏంటంటే మ్యూజియం స్కిప్ చేస్తారు. నేను పర్సనల్గా ఏం చెప్తానంటే మ్యూజియం అయితే స్కిప్ చేయొద్దు. అప్పటి కాలంలో ట్రైబల్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది క్లియర్గా అక్కడ మనకి చూపిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా రియల్గా నేచురల్గా ఉన్నట్టు ఉంటుంది మ్యూజియం మొత్తం. ఇక్కడ మాకు ఆ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం. ఆ పూర్వంలో ఎలా ఉండేది, పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు, ఏంటి, ఏ పంటలు పండించేవారు, ఇవన్నీ క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేనైతే మ్యూజియం అయితే స్కిప్ చేయకూడదనే చెప్తాను. నెక్స్ట్ మేము స్టేయింగ్ అనేది పైనరీలో టెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అది తీసుకున్నాం టెంట్ అనేది పైనరీలో. సో మీరే చూసేయండి. స్టే చేస్తున్నాం టెంట్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి. సో మీరే చూడండి. ఇప్పుడు పైనరీలో స్టే. ఎస్ ఎంత అవుతుంది? ఎలా ఉంది ఇప్పుడు? చచ్చిపోతున్నా. చలి మామూలుగా లేదు. బాగుంది. చెలాలా ఉంది, చెలాలా ఉంది, పోయేలా ఉన్నా. బతుకుంటే చాలా బాగుంది వీడియో. ఎస్, వాటర్ వెనకాల లాక్కుంటున్నాను కాదు హరిత, చెప్పు. ఇలాగే అరకులో 10 రోజులు ఉండిపోమంటే ఉంటావా? నో, రాత్రి అయితే ఉండవు. I can't stay. Only for morning. Yes, from 11 to evening 6. Oh my god. మనకి నీ యొక్క ఫీలింగ్ yes చెప్పు. చెమ్మి, నీ ఫీలింగ్ ఏంటి? వీళ్ళిద్దరు దెయ్యాలనుకోకండి, వీళ్ళిద్దరు ట్విన్స్. ఎస్, నైట్ టైం లంచ్ పీస్ఫుల్గా ఉంది కానీ చలి మాత్రం చంపేస్తుంది. చికెన్ బిర్యానీ, గోబీ మంచూరియా, ఇంకా దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.